హాయ్ గాయ్స్, కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా కట్ వర్క్ అనేది చేయించుకుంటున్నారు. నార్మల్ బ్లౌజెస్కి ఎక్కువ కట్ వర్క్ అనేది పెట్టించుకుంటున్నారు. అయితే కట్ వర్క్ అనేవి మనం స్టిచ్ చేసేయచ్చండి. కాకపోతే దానికి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయన్నమాట. మనం అంటే ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి, బొటెక్ స్టైల్లో రావాలి అనుకున్నప్పుడు మాత్రం కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి. అయితే నన్ను అడుగుతున్నారు కదా, కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేయాలి, అలాగే ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నేను ముందు కట్ వర్క్ అసలు ఎలా కటింగ్ చేయాలనేది చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, అవి నేను షేర్ చేస్తాను. అలాగే ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో చూసి మీరు ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇవి అవుతుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీ ఆదరణ ఎప్పుడు నాకు కావాలి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీ వరకు వస్తుంది అనమాట, ఓకేనా. హాయ్ గైస్, ఇప్పుడు అసలు నార్మల్గా మనం బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా అలాగే కటింగ్ చేసుకోవాలన్నమాట. అది ఏ సైజ్ అయినా కూడానండి. ఇప్పుడు నేను చూసారు కదా, ఇక్కడ మొత్తం నార్మల్గా బ్లౌజ్ అంతా కటింగ్ చేస్తానండి. ఇదంతా చూపిస్తే మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోద్ది, విసుకొస్తుంది కదా. అందుకని చెప్పి నేను అంతా కటింగ్ అంతా చూపించట్లేదు, ఓకేనా. మనకి ఎంతవరకు కావాలి అంతవరకు మాత్రమే నేను కటింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను కదా. ఇప్పుడు నెక్ కటింగ్ చేయలేదు, చూసారు కదండి. నాకు ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అనేది ఇక్కడ వరకు నార్మల్గా నెక్ అయితే మనం షేప్ తీసుకునేది ఇక్కడ వరకు ఇలా తీసుకుంటాం అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు కట్ వర్క్ అనేది కటింగ్ చేద్దాం. ఇదిగోండి, ఇది నెక్ షీట్ అనమాట. కంపల్సరీగా నెక్ షీట్ అనేది వాడాలి. నెక్ షీట్ వాడకపోతే మీకు కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ రాదనమాట. అలాగే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే ఇప్పుడు మనం ఈ కట్ వర్క్ అనమాట, లైనింగ్ అనేది ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని ఒక 1/2 మీటర్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా తీసుకోండి. లేదు మీరు వేయాల్సి వచ్చినా కూడా ఒక 1/2 మీటర్ అనేది ఎక్స్ట్రా వేసి స్టిచ్ చేయండి. అప్పుడు ఎందుకంటే మనకి పేపర్ ఈ నెక్ షీట్ పెడతాం కదా, ఈ నెక్ షీట్ పెట్టినప్పుడు కంపల్సరీగా మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఆ క్లాత్ కూడా సేమ్ కలర్ తీసుకున్నారనుకో బ్లౌజ్ అనేది చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఓకేనా. అలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేస్తాను. ఇలా పెట్టిన తర్వాత ఇది మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కదా, ఓకేనా అండి. పిన్నులు అవి పెట్టుకుంటున్నాను నేను, జరిగిపోకుండా ఉంటుందని చెప్పి క్లాత్. ఇప్పుడు ఇవి వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా, లేదంటే 2 రూపీస్ కాయిన్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది. ఇలాంటి వాటర్ బాటిల్ మూత ఏదైనా మనం పెట్టుకున్నామంటే కనుక సరిపోతుందండి. ఇలా కట్ వర్క్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది సరిపోతుంది అనమాట, ఓకేనా. ఈ కట్ వర్క్ కట్ చేసినప్పుడు అండి ఎప్పుడు స్టార్టింగ్ ఈ కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పై నుంచి స్టార్ట్ చేయకూడదు, షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయకూడదు, నడుము దగ్గర నుంచి మీరు ఇలా పైకి వెళ్ళాలండి, ఓకేనా. ఇదిగో చూసారు కదా, ఇలా. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి మీకు. ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి నేను ఒక 1/4 ఇంచ్ అనేది పైకి పెట్టాను అనమాట. అంటే మనకి ఇలా కట్ వర్క్ చేసినప్పుడు ఇంకా ఇలా వస్తుంది కదా, ఒక 1/4 ఇంచ్ అనేది వెనక్కి వెళ్తుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే మీరు ఇంకా కిందకి పెట్టారంటే ఏమవుతుందంటే ఇది ఇంకా వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది. షోల్డర్ ఈ వెడల్పు ఎక్కువ వచ్చేసి నెక్ డీప్ అయిపోతుంది అనమాట, ఓకేనా.
నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెంచాను చూసారా, ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఇక్కడ డీప్ ఎక్కువ అవ్వకుండా ఉండాలని చెప్పి కొంచెం ఎదరికి పెంచుకుంటూ వచ్చాను అనమాట. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడి నుంచే కటింగ్ చేయాలి. ఓకేనా. ఈ కట్ వర్క్ అనేది ఎలాగైనా స్టిచ్ చేసేసుకోవచ్చండి. కాకపోతే మనకి నీట్గా మనకి బ్లౌజ్ అనేది చూసిన వెంటనే అందంగా కనిపించాలి. కస్టమర్స్ అనేవి బ్లౌజ్ చూడగానే కస్టమర్కి నచ్చాలి. మనకి రేటు అంటే మనం రేటు ఎంత అడిగిన రేటు ఇచ్చేటట్టుగా బేరం ఆడకుండా ఉండాలి అనేసి అంటే ఇలాగ నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ అవి ఫాలో అయితే మీరు నీట్ ఫినిషింగ్ చేయొచ్చండి. ఓకేనా. ఇది నార్మల్ బ్లౌజ్ కట్ వర్క్ అనమాట. ఓకేనా. ఇలా కట్ చేయాలండి. ఇది మీకు నేను విడిగా చూపిస్తాను. ఇదిగోండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకేనా. స్టిచ్ అయిన తర్వాత కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా నేను మార్కింగ్ అనేది వేసాను తప్ప కటింగ్ చేయలేదు, రెండు సైడ్లు కూడా. ఓకేనా. ఇలా మార్కింగ్ వేసాను కానీ కటింగ్ చేయలేదన్నమాట. అంటే స్టిచ్ చేసినప్పుడు కటింగ్ చేస్తారండి. ఫస్ట్ మార్కింగ్ వేసేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ అనేది కింద నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ ఇలా కింద నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా. నేను ఈ కింద నుంచి స్టార్ట్ చేయట్లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కింద నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని బ్లౌజెస్కి అంటే ఫిట్టింగ్ అనేది కంఫర్ట్గా ఉండదు అనమాట. ఇక్కడ మనకి కట్ వర్క్ లేకపోయినా పర్లేదు, నేను ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి. అంటే ఇక్కడ మనం ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా. ఇలా పెట్టి ఇలాగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్స్ ఇలా అనమాట. కటింగ్ అయితే ఇలా చేసుకోవాలండి. ఓకేనండి. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది చూపించాను కదా. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పానండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే కటింగ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ కూడా అంటే లైనింగ్ మీద ఎప్పుడు కటింగ్ అనేది చేయకూడదండి. మనం ఎప్పుడు బకరం తీసుకుంటాం కదా, నెక్ షీట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆ నెక్ షీట్ మీద మనం కటింగ్ చేసుకుని బ్లౌజ్ మీద అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కటింగ్ వీడియో చూపించాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను అనమాట. మా వర్కర్ స్టిచ్ చేస్తాడు, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. ఎందుకంటే నేను స్టిచ్ చేయడానికి అయితే నాకు అవ్వదు కదండి. ఇంకా నాకు చాలా కటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. నేను మళ్ళీ వర్కర్కి ఇవ్వాలి కాబట్టి తను స్టిచ్ చేస్తూ ఉంటాడు. మీరు ఒకసారి చూడండి మొత్తం కూడా అసలు ఎలా స్టిచ్ చేస్తున్నాడో ఏంటనేది. దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది అనమాట, అసలు నీట్ ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటనేది. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను ప్రతి వీడియో కూడా షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. బాయ్.